తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు, భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జీవితంలో అంతా తుడుచుకుపోయింది. ఆస్తులు లేవు, పాస్తులు లేవు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మళ్ళీ జీరో నుంచి అతని ఎదుగుదల స్టార్ట్ కావాలి. ఎలా సార్ ఇలాంటి వారికి పరిష్కార మార్గం ఉంటుందా? చావే శరణ్యమా, లేకపోతే పూజలు, మంత్రాలు, జపాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైనా స్కోప్ ఉంటుందంటారా? బయటపడే అవకాశం ఉండి మళ్ళా ధనాభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏంటి అసలు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఉమామహేశ్వరాభ్యాం నమః. జీవితం మొత్తం సమాప్తమైపోయింది. దారులన్నీ మూసుకుపోయినాయి. ఏ దారి లేదు. అటువంటి పరిస్థితులు వాళ్ళు ఏం చెయ్యాలి? కలియుగమునందు ఇక అవకాశం లేదు, ఎటు వెళ్ళాలన్నా నాకు ఏ దారి లేదు అనుకున్నప్పుడు రెండు విధానాలు చెప్పారండి భగవంతుడు. ఒకటి చండీ ఆరాధన, ఓకే. రెండు భస్మార్చన. ఈ రెండిట్లో కూడా భస్మార్చన చాలా కఠినమైనటువంటిది. దాని యొక్క ఫలితం అనేటువంటిది ఆ భస్మం నుదుటి మీద పెట్టుకుంటే అది ఎంతసేపట్లో ఆరిపోతుందో అంత సమయంలో ఫలితాన్ని ఇచ్చేటువంటిది. కానీ మనం చేయమండి అది. ఎందువల్లనంటే భస్మార్చనలోనే మళ్ళీ రెండు విధానాలు చెప్పారు. ఒకటి ఏం చెప్పారంటే, మనకు బయట దొరికేటువంటి భస్మం కాకుండా ఆవు పేడ, పచ్చి పేడని వారం రోజుల పాటు అగ్నిలో కాల్చాలి. ఇటుకలు ఎలా కాలుస్తారు పచ్చివి? అలానే ఊక పోసి ఊక మీద పచ్చివి ఆవు పేడ ఉండలాగా తయారు చేసి పెడితే ఒక వారం రోజుల పాటు కాలిస్తే మొత్తం భస్మం అయిపోతుంది. ఆ భస్మాన్ని వస్త్రకాలితం చేసి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు అనుకుంటూ ఆ యొక్క ఈశ్వరుడికి దానికి సంబంధించినటువంటి లక్ష్మీ కుబేర పాశుపత మంత్రాలు కొన్ని ఉంటాయి. ఆ పాశుపతాలతో ఈశ్వరుడికి ఆ వస్త్రంలో జల్లిస్తూ అభిషేకం చేయాలండి. ఓకే. అభిషేకం మొత్తం ఎంతవరకు చేయాలి అంటే, ఈశ్వర శివలింగం ఎంతైతే ఉంటుందో దాదాపుగా సగం శివలింగం నిండాలి. ఓకే. కనీసం మాత్రం అంటే మనకి ఎంత భస్మం కావాలో అంత భస్మం కావాలి మనకు. అంత భస్మం తీసుకొని ఆ భస్మం స్వామివారి మీద చల్లుతూ ఉండాలి. అది కూడా సాధ్యమైనంత వరకు 8 గంటల సమయం తీసుకొని, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు 8 గంటల సమయం తీసుకొని ఆ సమయం వరకు కూడా చక్కగా ఆరాధించి ఆ భస్మం స్వామివారి మీద పడాలి. పడిన తర్వాత ఆ భస్మాన్ని మొత్తం తీసుకొని ఒక డబ్బాలోకి వేసుకొని ప్రతినిత్యం ఆ భస్మం చేతిలోకి తీసుకుని చక్కగా విభూతిరైశ్వర్యమణిమా దికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ అని చెప్పి మనం పెట్టుకోవాలి. 11 రోజులు చేయమనండి. ఈ నుదుటి మీద భస్మం పెట్టుకున్న తర్వాత అది ఎంతసేపట్లో ఆరిపోతుందో అంత సమయంలో ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని అందిస్తాడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఇందులో రెండో విధానం ఏం చెప్పారంటే, ఒకవేళ పచ్చి పేడతో కష్టమవుతుంది అన్నప్పుడు ఆవు పిడకలు ఉంటాయి. ఆ పిడకల్ని కాల్చి ఆ కాల్చిన తర్వాత వచ్చే భస్మంతో అభిషేకం చేసి ఆ భస్మాన్నైనా ధరించమన్నాడు. ఇది ఒక విధానం చెప్పారు. ఇకపోతే రెండవ విధానం చండీ. ఈ చండీకి ఏం చెప్పారంటే, మనం ఏ హోమం చేసినా మామూలుగా అన్ని రకాల ద్రవ్యాలు వేస్తుంటాం. చండీకి మాత్రం పచ్చివే, చెరుకు గడ వేస్తూ ఉంటాము, గుమ్మడికాయ ముక్కలు వేస్తుంటాము, కొబ్బరికాయ చెక్కలు వేస్తుంటాం, ఇవన్నీ కూడా. అయితే ఆ చండీ ఆరాధన ఏ రకంగా చెప్పబడి ఉన్నది అంటే, 9 సార్లు చండీ పారాయణ చేసి 10వసారి చండీ హోమం చేయమన్నారు. ఆ చండీ హోమం చేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఖర్చు అయిపోతుందని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక గుమ్మడికాయని తీసుకొని దాన్ని ఒక ముక్క చేసి ఇంత ముక్కలు హోమంలో వేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్కటి చెప్పబడి ఉంటుంది. నారికేల మహాఫలం అన్నప్పుడు కనీసంగా ఒక 5 కొబ్బరికాయలని కొట్టి ఆ కొబ్బరి చిప్పలు అందులో వేసేయాలి. కూష్మాండ మహాహుతి అన్నప్పుడు అంత పెద్ద గుమ్మడికాయని తీసుకొని అలా కొట్టి వేసేయాలండి. చిన్న ముక్కలు కాదు, ఆ గుమ్మడికాయ మొత్తం వేసేయాలి. ఆహుతి ఇంత ముక్కలు వేయటం కాదు. తర్వాత మనకు చెరుకు అన్నప్పుడు చక్కగా పెద్ద గడ తీసుకొని దాన్ని మొత్తం అందులో వేసేయాలి. గర్జ క్షణం మూఢం అన్నప్పుడు మధు, తేనె
మనం ఎంతవరకు తేనెని ఇలా పాత్రలో తీసుకోగలం అంత పెద్ద పాత్ర తేనె మొత్తం అందులో మనం ధారపోయాలి. ఓకే. చండీ విధానం, నేను చండీ హోమం చేసేస్తానంటే సరిపోదు కదా, చండీ విధానం చెప్పబడి ఉన్నది అది. అలానే విప్ప పువ్వు, ధారాళంగా విప్ప పువ్వు పోస్తూ ఉండాలి. అందులో ఏ విధానాన్నైతే చెప్పబడి ఉన్నదో ఆ విధానం అన్నీ కూడా పచ్చి పళ్ళు, పచ్చి ఫలాలు అన్నీ కూడా హోమగుండంలో మనం వేస్తాం. ఆ వేసినప్పుడు ఆ పూర్ణాహుతి సమయానికల్లా అమ్మవారు మొత్తం అది హుతం చేసేసుకుంటుందండి. అలా హుతం అయిపోయిందా, నువ్వు ఏదైతే చండీ అమ్మవారిని ఆరాధన చేసేవో ఆ ఫలితం తక్షణం నీకు వచ్చేసినట్టే. ఓకే. ఎందువల్లనంటే హోమం అయిన తర్వాత మన భస్మం ఇస్తారు. ఆ భస్మం అనేటువంటిది ఎలా ఇవ్వాలి అని అంటే, మనం వేసిన పదార్థం అంతా కూడా భస్మం అయిపోతుంది, పూర్తి ఇంకేం మిగలదు. ఇంకెక్కడ ఎన్ని ద్రవ్యాలు వేస్తాం అన్ని ద్రవ్యాలు కూడా హుతం అయిపోతాయి. ఆ హుతం అయిపోయిన తర్వాత భస్మం వస్తుంది. ఆ పక్కన కాలుతుంటే ఒక పక్కన భస్మం తీస్తే ఏం ఉపయోగం ఉంది? అందుకని పూర్ణాహుతి సమయానికల్లా వేసిన పదార్థాలన్నీ భస్మం అయిపోవాలి. మొన్న మనం చేసినప్పుడు 1100 తామర పూలు వేసినా భస్మం అయిపోయినాయండి. అద్భుతంగా తామర పువ్వు తీసుకోవడం, తేనెలో ఇలా ముంచడం, 50 కిలోల తేనె వరకు మనం వాడాం లాస్ట్ టైం. ఆ తేనెలా ముంచడం, అలా వేసేయటం. అలా చేసినప్పుడు అది ఆ పూర్ణాహుతి అయిపోయింది, భస్మం తీసుకునే సమయానికి మొత్తం హుతం అయిపోయింది అనుకున్నప్పుడు ఆ భస్మం మనం పెట్టుకుంటే, భస్మనా శిరోలలాట వక్షస్కంధేషు తిలకాని కుర్యాతు. భస్మము అంటే బూడిదే అని అందరూ అనుకుంటాం. అది ఇచ్చేటువంటి రక్ష దేనికి ఉండదండి. మీరు ఒక సిర్లాక్ డబ్బా కొనండి, దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందిగా. ఒక కూల్ డ్రింక్ తీసుకోండి, దాని మీద ఏముంటుంది? అన్నిట్ల మీద ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ లేనిది ఏదైనా ఉంది అంటే అది ఒకటి భస్మం అండి. అది పెట్టుకోవడం వలన ఆ ఎక్స్పైరీ డేట్ అనేటువంటి ఏదైతే మనకు ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది. అంటే మృత్యు అనేటువంటిది దగ్గరికి రానికుండా అనునిత్యము కూడా ఆయుష్ ఉన్నది. మనం ఇవాళ కంటిన్యూగా 11 రోజులు విభూతి పెట్టుకున్నాం. మనకు 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు. 60 సంవత్సరాల తర్వాత 11 రోజులు పెరుగుతుంది మనకు. మనం విభూతి ధరిస్తూ ఉంటే ఎన్ని రోజులైతే మనం విభూతి పెట్టుకుంటూ ఉంటామో అన్ని రోజులు మన ఆయుష్ పెరుగుతుంది. అదే అండి భస్మం అంటే దాన్ని అంటారు, ఇక్కడ పెట్టుకోమంటారు. ఎందువల్ల చెప్పండి? ఆయుష్ అంటే అన్నిట్లకన్నా చాలా సూక్ష్మమైనటువంటిది, ప్రాణం పోయేటువంటి ప్రదేశం ఇది. ఇదొకటి. మనకి ఇటొకటి కూడా కంది గంజ పెట్టి గట్టిగా నొక్కితే మనిషి వెళ్ళిపోతారు. ₹1 బిల్లు ఇక్కడ కందికి అంటే మర్మస్థానం అంటారండి దీన్ని. అందుకని ఎప్పుడు ఇక్కడ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మర్మస్థానం అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ ₹1 బిళ్ళ పెట్టి దాని కింద ఒక కంది గింజలు అనేది పెట్టి గట్టిగా నొక్కితే మనిషి చనిపోతాడు స్పాట్. ఇవన్నీ కూడా కొన్ని విద్యలు. అందుకని ఎప్పుడు కూడా ఇక్కడ బొట్టు పెట్టుకోండి, భస్మం పెట్టుకోండి అంటానికి ఏంటంటే, భస్మం బొట్టు పెట్టుకుంటే అది అన్నిటి నుంచి కాపాడుకుంటూ వస్తుంది మనిషిని. ఆయుష్ని దినదినము కూడా శుక్లపక్షంలో చంద్రుని వల్లే పెంచుతూ ఉంటుంది. కనుక మనకు అన్ని రకాల దారులు మూసుకుపోయినాయి అన్నప్పుడు మనం చేయవలసిన ఈ 2 అండి. ఫస్ట్ భస్మార్చన చేసుకోవటం. భస్మార్చన ఖర్చే ఉండదు. భస్మార్చన చేసుకున్న తర్వాత ఆ ఈశ్వరుడు అనుగ్రహంతో కొన్ని రోజుల్లో మనం నిలబడంగానే ఈ చండీ ఆరాధన, ఈ 2 చేసుకోవడం వలన నాకు తెలిసినందులో ఒక 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడక్కర్లేదండి. అంతగా ఆయన ఇస్తాడు. ఆయుష్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని కూడా అలానే అందిస్తాడు. అందులో చండీ అనేటువంటిది దేవీ యాగము చేసిన ఇంద్రునికి అక్షయ సంపదలు. ఈ దేవీ యాగం చేసినటువంటి ఇంద్రుడికి అక్షయ సంపదలు ఇచ్చింది అమ్మవారు. అలాగే ధర్మధ్వజుడు అనేటువంటిది ఒక మహారాజు, చక్కటి సంతానాన్ని ఇచ్చింది. శంకరు యతివరు ప్రార్థన మేరకు బంగారు వర్షం కురిపించింది అమ్మ. అంటే ఆదిశంకరాచార్యుల వారు ప్రార్థన చేయగా బంగారు వర్షం కురిపించింది అమ్మవారు. మరి కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది, అని మనం నమ్మం. అంటే మనకు దారి తెన్ను అన్ని మూసుకుపోయినప్పుడు, ఒకటి భస్మార్చన, 2 చండీ ఆరాధన. ఈ భస్మార్చన కూడా రేపు ఆగస్టు 2వ తారీఖు అండి. 24,000 పిడకలతో మనం మన ఆలయంలో చేస్తున్నాం. ఆగస్టు 2వ తారీఖు భస్మార్చన అనేటువంటిది 24,000 పిడకల్ని మొత్తం భస్మం చేసి, ఆ భస్మాన్ని ఖచ్చితంగా అష్టజ్యోతులతో 8 గంటల సేపు 8 మందిని చుట్టూ నిలబెట్టించి ఆ ఆరాధన కూడా ఆ రోజు మనం అక్కడ చేస్తున్నాం మనం. సో అది మీరు చేసే దాంట్లో కూడా ఎవరైనా కూడా పాల్గొనవచ్చు. మేం చేసే దాంట్లో ఎక్కడైనా పాల్గొనవచ్చు, అథవా మేము చేసే దాంట్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, అంతే. థ్యాంక్ యూ సార్. మనిషి మొత్తం జీవితం అక్కడికక్కడ తుడుచుకుపోయింది అన్నప్పుడు ఏం చేయాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే మళ్ళీ
ఆర్థిక పరిస్థితి పునర్వైభవం. పునర్వైభవం రావాలంటే ఏం చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను ముఖేష్, సైనింగ్ అవుట్.